కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు నిజాలను దాచిపెట్టి బీఆర్ఎస్ నాయకులపై నిందారోపణలకు దిగుతున్నారని జిల్లా అధ్యక్షుడు కోరుకొండ చందర్, మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన సారథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులకు ఉలికెందుకని నిలదీశారు. కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రజల కోసం బీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం ఆలోచించే నాయకులు కాంగ్రెస్లో లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఈ యొక్క సమాజానికి చూపించి ఈ పంపులను ఎందుకు మీరు స్టార్ట్ చేస్తలేరు అని అడిగితే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడ్డది, ఆ నాయకత్వం ఉలిక్కిపడ్డది. వాళ్ళు చేసేటువంటి తప్పు వాళ్ళకు అర్థమైపోయింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము దానికి నాయకత్వం వహించినటువంటి కొప్పుల ఈశ్వరన్న మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రత్యేకంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు నీళ్ల కోసం అనేక పోరాటాలు, ఆ పోరాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. ఆనాడు ఉద్యమంలో కూడా నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమమే ఈ తెలంగాణ ఉద్యమం. రైతు అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేదనటానికి సాక్ష్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీదు నుండి ఎస్ఆర్ఎస్పి కింది వరకు మనం చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళకు వ్యవసాయం పట్ల, నీళ్ల పట్ల కనీసం అవగాహన లేదంటానికి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా మంతనికి, పెద్దపల్లికి నీటి అలొకేషన్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ అలొకేషన్లు ఉండాల్సిన అవసరం లేదు. అలొకేషన్లు ఎక్కడ ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఉండాలనేది దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మాకు నీళ్ళు అలొకేషన్ లేకపోయినా ఆ బ్యారేజీలను మేము చెక్ డ్యాముల లాగానన్నా వాడుకుంటాం, దానికోసమైనా మీరు దాన్ని పునరుద్ధరించండి అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జ్ఞానం కలిగించే విధంగా కన్నెపల్లిని సందర్శించడం జరిగింది. మానేరు మీద కూడా మేము చెక్ డ్యాములు కట్టినాం. మంతిలో నేను బొక్కలవాగు పైన ఒకటి చెక్ డ్యామ్ కట్టినా. చెక్ డ్యాములు అంటేనే, బ్యారేజీలు అంటేనే అక్కడ నీళ్ళు ఇవ్వాలనేది అవసరం లేదు. కనుక ముందుగా ఏదైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దాన్ని పునరుద్ధరించే ఆలోచన చేయనటువంటి ఈ దద్దమ్మలు ముందుగా ఈ సమాజానికి జవాబు చెప్తారు.